ఈరోజు కూడా మనం దాదాపు 1000 నుంచి 1200 మంది పట్టాలు ఇవ్వచ్చు. కాకపోతే ఈ కొంతమంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అల్లుళ్ళు ఎవరున్నారో వీళ్ళు కబ్జాలు చేసినారు, సొంత ఆత్మసొత్తు చేసినట్టు. కాకపోతే అదంతా జరగదు. ఇప్పుడు 80% ఎవరికి వదిలేదు లేదు. అర్హులు ఉండే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం. దాని అనుగుణంగా నేను మా అధికారులందరూ అధ్యక్షులు ముందు కాలంలో ఏదో ప్రయత్నం చేస్తున్నారని జరగదు. ఇంకా ఎవరెవరు అన్యాక్రాంతం చేసినారో వాళ్ళపైన క్రిమినల్ కేసు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళ సరైన గాడిలో ఎవరు వదిలేదు. ఈరోజు అదే కార్యాచరణ. ఈరోజు దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్లో హౌసింగ్ ఏఈ గారు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, అదే వాళ్ళ శాఖ అందరూ అడ్మిట్లు అందరి సమక్షంలో చాలా పెద్ద మిషన్ తప్పకుండా ప్రభుత్వ అధికారులందరూ సకాలంలో స్పందించి దీనికి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎవరు ఉన్నారో పేదలు వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు ఏదైతే బాడిగిళ్ళల్లో ఉన్నారు 4000 3000 కూడా బాడిగ కట్టలేక వాళ్ళందరికీ వ్యవస్థ వాళ్ళ జీవితాలు వాళ్ళకు కూడా ఒక తలపైన ఒక నీడ ఉంది కల్పించే బాధ్యత మా దయచేసి ఎవరైతే ఈ అన్యాక్రాంతాలు చేసి ఇక్కడ కబ్జాలు చేశారో గమ్మున మీరు ఇవి వచ్చేసి వెళ్ళిపోతుంది, లేదంటే తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ప్రజా సమస్యలు ఇంకా ఉన్న కొంతమంది నీళ్ళ సమస్యలు కానీ అడిగినారు, దానికి అన్నిటి చర్యలు చేసి తప్పకుండా నీరు ఇస్తాం.